హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక కస్టమర్ మనకు కాల్ చేసి మా అపార్ట్మెంట్లో చుచ్చుబొట్టులో చెదులు పట్టున్నది, అది మీరు ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పాడు. సరే సార్, అది అడ్రస్ ఎక్కడో మీరు పెట్టండి, మేము వచ్చి విజిట్ చేసి చూసి సిచ్యువేషన్ మీకు చెప్తామని చెప్పాను. సరే, కస్టమర్ మనకు వాట్సాప్లో లొకేషన్ పెట్టాడు. ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఒక్కసారి నేను ఎక్కడి నుంచి వెళ్తున్నానో ఎక్కడికి వెళ్తున్నానో చూసి కామెంట్లో మీరు తెలపండి. ఈ లొకేషన్ ఎక్కడో నేను వెళ్ళేది. కస్టమర్ ముందు మనకు కాల్ చేసి ఒకటే ఒక మాట అడిగాడు, మీరు చాలా మాటలు సర్వీస్ చేస్తున్నారు, గూగుల్లో చూసాము, మీకే కాల్ చేస్తున్నాము, మీరు నీట్గా చేయాలన్నారు. సార్, మీరు ఒకసారి మమ్మల్ని నమ్ముకున్నప్పుడు మేము ఖచ్చితంగా మీకు సర్వీస్ చాలా నీట్గా చేయిస్తామని చెప్పాము. సరే అని రమ్మన్నాడు కస్టమరు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఒకసారి కస్టమర్ మనకు లొకేషన్ పెట్టిన అడ్రస్ మీకు ఇప్పుడు ఇది ఎక్కడ అడ్రస్ చెప్పండి మీరు. ఇది కస్టమర్ హౌస్. మనం కస్టమర్ హౌస్ ఇంటికి లోపలికి వెళ్తున్నాం. ఇవ్వండి, చెక్కింగ్ అనమాట. ముందు మన పెస్ట్ కంట్రోల్లో ఫస్ట్ టైం చేసే చెక్కింగ్ అంటే చుచ్చుబట్టుల నుంచి మనకు చెదులు పట్టేసి ఉంది. కింద కిటికీ నుంచి కింద దాకా చాలా పోయి ఉంది. అంటే కింద అంతా ఎలా పట్టేసి ఉందో మనం చూసినట్టయితే ఈ కిటికీకి మొత్తం పట్టేసి ఉంది. కిటికీ మొత్తం ఫుల్ డ్యామేజ్. చెక్కింగ్ అనమాట. మనకి కస్టమర్ కాల్ చేసినప్పుడు ముందు చెక్కింగ్కి వెళ్తాం. ఇలా చెక్ చేసుకొని కస్టమర్కి మనం ఏమేమి పోయినో డ్యామేజ్ మొత్తం చెప్పి తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాం. ఇలా మొత్తం A to Z కిటికీలు, దారమంద్రాలు ప్రతి ఒక్కటి చెక్ చేస్తాం మనం. హౌస్ మొత్తం చూడండి ఎలా పట్టేస్తుందో స్విచ్ బోర్డులు ఏంటంటే మనం ఎలక్ట్రిసిటీ చేత ఇప్పించి వాటిలో మొత్తం తీసి చేయాలి. మొత్తం చెక్ చేశాను. కస్టమర్కి కూడా నేను చెప్పాను, ఇది సార్ పరిస్థితి ఇదంటే, సరే వెంకట్, నువ్వు చాలా నీట్గా చేస్తావు కాబట్టి చెయ్యి, అది ఎలక్ట్రీషియన్ గారు పిలిపిస్తాను నేను, మనం ఒకరోజు పెట్టుకొని చేద్దాము. కస్టమర్ పదే ఒకసారి చెప్పాడు, కొంచెం నీట్గా చేయాలి వెంకట్ అన్నాడు. సార్, మీకు మాట పోనేమో మేము చెప్పాము. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎంక్వైరీకి వచ్చాము. కస్టమర్ రమ్మంటే చూసాము, కస్టమర్కి ఏమేమి డ్యామేజ్ అయ్యి చెప్పాము. కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సరే వెంకట, ఒకరోజు ఫ్రీగా అయ్యి మనకు చేద్దాం వర్క్ అన్నాడు. సరే సార్ అని చెప్పాను. చెప్పేసి సార్ అని బైక్ వేసుకొని వెళ్ళిపోయారు. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కొట్టండి.